హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం టెరిడోఫైట్ ప్లాంట్ రాజ్యానికి చెందిన టెరిడోఫైట్లు అనే తరగతి గురించి మనం డిస్కస్ చేద్దాం. పోయిన క్లాసులో మనం బ్రయోఫైట్కి సంబంధించిన బిట్లను మనం డిస్కస్ చేసాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ MNR. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. Today's first bit 753. క్లబ్ మాస్లు, హార్స్ టెయిల్స్, ఫర్నులు మొదలైనవి. క్లబ్ మాస్, హార్స్ టెయిల్స్, ఫర్నులు మొదలైన మొక్కలు ఏ తరగతికి చెందినవి? టెరిడోఫైట్స్. తర్వాత 754. ఏ మొక్కలను ఔషధాల కోసం అలాగే మృత్తికా బంధనాలుగా ఉపయోగిస్తున్నారు అంటే టెరిడోఫైటా మొక్కలు ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే మృత్తికా బంధనాలు అంటే నేలను పట్టి ఉంచే, ఈ వేర్లతో నేలను పట్టి ఉంచుతాయి. సాయిల్ ఎరోజను, నేల క్రమక్షేమం కాకుండా కాపాడే మొక్కలు టెరిడోఫైటా మొక్కలు. 755. తరచుగా అలంకారం కోసం వాడే మొక్కలు బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలు. 756. నాళికాయుత కణజాలాలను కలిగి నేల మీద నివసించే మొక్కలలో మొట్టమొదటివి, వెరీ ఇంపార్టెంట్, అవి టెరిడోఫైటా మొక్కలు. ఇవి నాళికా కణజాలాలు కలిగినవి. అలాగే నేల మీద నివసించే మొక్కలలో మొట్టమొదటివి టెరిడోఫైటా, నేల మీద నివసించే మొక్కలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నేల మీద ఈ టెరిడోఫైటా అనే మొక్కలు నేల మీద నివసించే మొక్కలు. 757. పిండాన్ని ఏర్పరిచే ఆర్కిగోనియంలు గల నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు బ్రయోఫైట్లు అని మనం చెప్పుకోవచ్చు. బ్రయోఫైట్లు అని మనము చెప్తాం. తర్వాత టెరిడోఫైటా మొక్కల ఆవాసం చల్లని తేమ నీడగల ప్రాంతాలు. 759. నిజమైన వేర్లు కాండం పత్రాలు కలిగిన సిద్ధబీజదం అను ప్రధాన మొక్క ఏ తరగతికి చెందిన మొక్క? టెరిడోఫైటా. ఈ టెరిడోఫైటా మొక్కల్లో నిజమైన వేర్లు ఉంటాయి, నిజమైన కాండం ఉంటుంది, నిజమైన పత్రాలు కలిగిన సిద్ధబీజం ఉంటుంది. 760. టెరిడోఫైటా మొక్కల్లో కణజాలం ఎలా ఉంటుంది? కణజాలం నాళికాయుత కణజాలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 761. అబ్బురపు వేర్లను కలిగి కాండం అంతర్నిర్మాణంలో బాహ్య చర్మం, వల్కలం, ప్రసరణ స్తంభమును కలిగిన మొక్కలు. అబ్బురపు వేర్లు ఉంటాయి దీనిలో. అలాగే కాండం యొక్క అంతర్నిర్మాణంలో బాహ్య చర్మం ఉంటుంది, అలాగే వల్కలం ఉంటుంది, ప్రసరణ స్తంభము, వీటిని కలిగిన మొక్కలు టెరిడోఫైటా మొక్కలు. 762. టెరిడోఫైటా మొక్కల్లో చుట్టూ పోషక కణజాలంతో ఆవరించబడిన దారువు లేదా ప్రసరణ స్తంభమును ఏమంటారు అంటే ప్రథమ ప్రసరణ స్తంభము అంటారు. 763. క్వశ్చన్ నెంబర్ 763. నాళాకార ప్రసరణ స్తంభము కదా, దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ సొలినో స్టీల్. దీనిలో నాళాకార ప్రసరణ స్తంభం ఉంటుంది. దీనినే దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం అంటాం. ఎగ్జాంపుల్ సొలినో స్టీల్ అనే మొక్క. 764. చెల్లా చెదురుగా ఉన్న పత్రాభాకాశాలు కలిగి ఉన్న దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభమును ఏమంటారు? ప్రథమ ప్రసరణ స్తంభమును సొలినో స్టీల్ అని అంటారు. 765. సెలాజినెల్లాలో లాగా సూక్ష్మ పత్రాలు, ఫెర్న్ మొక్కల్లో లాగా పెద్ద పత్రాలు కలిగిన మొక్క ఏది అంటే టెరిడోఫైటాకు చెందిన మొక్కలు. అంటే సెలాజినెల్లాలో ఉండే పత్రాలు సూక్ష్మ పత్రాలు అంటే చిన్న పత్రాలు,
ఫెర్న్ మొక్కల్లో ఉండే పత్రాలేమో పెద్దవి. ఈ రెండు రకాలైన పత్రాలు కలిగిన మొక్కలు ఏ తరగతికి చెందినవి అంటే టెరిడోఫైటా మొక్కలు. 766 టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాలలో సిద్ధ బీజాశయాలు ఉన్న ఫలవంతమైన పత్రాలను ఏమంటారు? ఫలవంతమైన పత్రాలను సిద్ధ బీజాశయ పత్రాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 767 టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాశయాభివృద్ధి ఏ పద్ధతిలో జరుగుతుంది? దీన్నే మనం లెప్టోస్పోరాంజియేట్ లేదా యూస్పోరాంజియేట్ అని ఈ రెండు పద్ధతుల్లో సిద్ధ బీజాశయ అభివృద్ధి జరుగుతుంది. టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాశయాలు ఉన్నాయి కదా, ఆ సిద్ధ బీజాశయాల్లో ఏ పద్ధతి అభివృద్ధి ఎలా జరుగుతుందంటే లెప్టోస్పోరాంజియేట్ అలాగే యూస్పోరాంజియేట్ అనే పద్ధతిలో. నెక్స్ట్ క్వశ్చన్ 768 టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజ మాతృకణాలు ఏ విభజన ద్వారా సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి? క్షయకరణ విభజన. నెక్స్ట్ ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరిచే మొక్కలను సమసిద్ధ బీజాలు అని అంటారు. సమసిద్ధ బీజ మొక్కలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రెండు రకాల సిద్ధ బీజాలను ఏర్పరిచే మొక్కలను ఏమంటారు? ఆన్సర్ భిన్న సిద్ధ బీజ మొక్కలు. ఒకే రకమైన సిద్ధ బీజాలు కనుక ఏర్పడితే వాటిని సమసిద్ధ బీజ మొక్కలని, అలా కాకుండా వేర్వేరు రకాల రెండు సిద్ధ బీజాలు విభిన్నమైన సిద్ధ బీజాలను ఏర్పరిచే వాటిని భిన్న సిద్ధ బీజ మొక్కలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ భిన్న సిద్ధ బీజ మొక్కలకు ఉదాహరణ సెలాజినెల్లా సాల్వీనియాలో ఉండే సిద్ధ బీజాలు ఏంటంటే భిన్న సిద్ధ బీజాలు కలిగిన మొక్కలు. 772 క్వశ్చన్ నెంబర్ ఒక నిర్దిష్టమైన శంకు వంటి నిర్మాణమును, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, శంకు వంటి నిర్మాణమును ఏర్పరిచే సిద్ధ బీజాశయ పత్రాలు కలిగిన మొక్కలకు ఉదాహరణ సెలాజినెల్లా ఈక్విజిటమ్ అనేవి టెరిడోఫైటాకు సంబంధించిన మొక్కలు. దానిలో శంకు వంటి నిర్మాణం ఉంటుంది. అది ఆ నిర్మాణం వేటి ద్వారా ఏర్పరచబడుతుందంటే సిద్ధ బీజాశయ పత్రాలు వాటి ద్వారా ఏర్పడుతుంది. 773 క్వశ్చన్ నెంబర్ ఏ మొక్కల్లో సిద్ధ బీజాలు మొలకెత్తి బహుకణయుత స్వయం పోషక తాలస్ వంటి నిర్మాణం కలిగిన ప్రథమాంకురం అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి? ప్రథమాంకురం అనే సంయోగ బీజదం కలిగిన మొక్కలు ఏంటంటే టెరిడోఫైటా మొక్కలు. తర్వాత 774 టెరిడోఫైటా మొక్కల్లో ప్రథమాంకురం అనే సంయోగ బీజదం పెరగడానికి అనువైన పరిసరాలు ఏంటంటే చల్లని తేమగల నీడ ప్రాంతాలు ఈ ప్రథమాంకురం అనే సంయోగ బీజదము ఏర్పడటానికి సహాయపడతాయి. నెక్స్ట్ 778 ఏ కారణాల వల్ల టెరిడోఫైటా మొక్కల వ్యాప్తి అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితం అయ్యింది? అంటే టెరిడోఫైటా మొక్కలు అన్ని చోట్ల మనకు కనపడవు ఫ్రెండ్స్, కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లోనే మనం చూస్తాం. వాటికి గల కారణాలు ఏంటంటే ఒక ప్రత్యేక పరిస్థితులు, అదొకటి. ఇంకోటి ఫలదీకరణానికి నీటి అవసరం. ఫలదీకరణ జరగాలంటే నీరు కావాలి. ఆ నీళ్ళలో పురుష సంయోగ బీజాలు ఈదుకుంటూ వెళ్ళి స్త్రీ సంయోగ బీజాలను కలిసి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 779 టెరిడోఫైటా మొక్కల్లో స్త్రీ పురుష లైంగిక అవయవములను ఏమంటారు? ఆంథరిడియం, ఆర్కిగోనియం. స్త్రీ పురుష లైంగిక అవయవాలు, స్త్రీ లైంగిక అవయవమేమో ఆర్కిగోనియం, పురుష లైంగిక అవయవమేమో యాంథరీడియం అంటే పురుష, ఆర్కిగోనియం అంటే స్త్రీ లైంగిక అవయవం. 780 బహుకణయుత కంచుకయుత వృంతరహిత అంటే వృంతాలు లేని
లైంగిక అవయవం కలిగిన మొక్కలు. ఆన్సర్ టెరిడోఫైటా మొక్కలు. ఈ టెరిడోఫైటా మొక్కలు ఎలాంటివంటే ఇవి బహుకణయుతాలు, అలాగే కంచుకయుతాలు, అలాగే వృంతాలు లేని లైంగిక అవయవములు ఈ టెరిడోఫైటా మొక్కల యొక్క స్పెషాలిటీ. 781 భిన్న సిద్ధ బీజద మొక్కల్లో స్థూల సిద్ధ బీజాలు, సూక్ష్మ సిద్ధ బీజాలు. ఈ భిన్న సిద్ధ బీజాలు అంటే ఏంటి? రెండు రకాలు అవి. ఒకటేమో స్థూల సిద్ధ బీజాలు, రెండు సూక్ష్మ సిద్ధ బీజాలు. ఇవి రెండు మొలకెత్తి ఏ నిర్మాణాలను ఏర్పరుస్తాయి? ఇవి మొలకెత్తి స్త్రీ పురుష సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. 782 టెరిడోఫైటా మొక్కలలో పురుష బీజాశయాల్లో ఏర్పడిన చలన పురుష బీజాలు స్త్రీ బీజాశయాన్ని చేరుటకు అవసరమైనది ఏది? ఈ ఆన్సర్ నీరు. పురుష బీజాశయాలు స్త్రీ బీజాశయాన్ని చేరాలంటే కావాల్సిన మీడియం ఏంటంటే నీరు. 783 టెరిడోఫైటా మొక్కల్లో స్త్రీ పురుష బీజాల సంయోగమును ఏమంటాం? దీనిని జాయిడోగమి రకపు అండ సంయోగము, జాయిడోగమి రకపు అండ సంయోగము అంటాం. నెక్స్ట్ 784 ఏ రకపు మొక్కల్లో స్త్రీ సంయోగ బీజదం తల్లి మొక్క అయిన సిద్ధ బీజదం మీద విభిన్నమైన కాలాల పాటు ఉంటుంది? అంటే ఈ మొక్కల్లో స్త్రీ సంయోగ బీజదం అనేది తల్లి మొక్క అయిన సిద్ధ బీజదం మీద విభిన్నమైన అనేకమైన కాలాల పాటు ఉంటుంది. అంటే జాయిడోగమి లేదా అండ సంయోగము అని అంటాం. ఎందుకు? పురుష సంయోగ బీజం చేరే వరకు కూడా, సంయుక్త బీజం ఏర్పడే వరకు కూడా అది ఈ సంయోగ బీజం అనేది స్త్రీ సంయోగ బీజదం తల్లి అయిన సిద్ధ బీజదం మీద ఉంటుంది. 785 ఏ మొక్కల్లో సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం మొలకెత్తి పిండంగాను అటు తర్వాత సిద్ధ బీజదంగాను వృద్ధి చెందటం జరుగుతుంది? ఆన్సర్ టెరిడోఫైటా మొక్కలు. ఈ టెరిడోఫైటా మొక్కల్లో ఈ సంయుక్త బీజం అనేది సంయోగ బీజదంలోనే మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత అది ఒక పిండంగా, ఆ తర్వాత సంయుక్త బీజం కాస్త సిద్ధ బీజంగా వృద్ధి చెందడం జరుగుతుంది. 786 టెరిడోఫైటా మొక్కల్లో పూర్వగామి దశ లేదా స్థితి అంటే ఏమిటి? ఆన్సర్ విత్తనం ఏర్పడటానికి ముందు స్థితిని పూర్వగామి దశ లేదా పూర్వగామి స్థితి అని అంటారు. 787 టెరిడోఫైటా మొక్కల పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టుగా భావించే ఘట్టం. టెరిడోఫైటా మొక్కల పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టుగా భావించే ఘట్టం ఏదంటే సంయోగ బీజదంలోనే సంయుక్త బీజదం మొలకెత్తి అది పిండంగాను సిద్ధ బీజదంగాను వృద్ధి చెందటం అనేది. అంటే దీనికి ముందు ఉన్న మొక్కలలో ఈ యొక్క ప్రక్రియ లేదు. ఇది టెరిడోఫైటా మొక్కల్లోనే ఉన్న ప్రక్రియ. దీని యొక్క పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టుగా భావించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 788 టెరిడోఫైటా మొక్కల్లో ఒక ప్రబలమైన దశ అయిన సిద్ధ బీజదంగా విభేదన చెందే నిర్మాణం దానినే బహుకణయుత పిండం. ఈ బహుకణయుత పిండము ఎలా ఏర్పడుతుందంటే సిద్ధ బీజదంగా విభేదన చెందుతుంది. 789 ఫెర్న్ జాతి మొక్కలలో కాండం అనేది భూగర్భ కొమ్ముగా రూపాంతరం చెందుతుంది. ఆన్సర్ డ్రయోప్టెరిస్ అనే ఆ మొక్కలో, ఈ జాతి మొక్క టెరిడోఫైటా తరగతికి చెందింది. దీనిలో కాండము భూగర్భ కొమ్ముగా రూపాంతరం చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 790 పత్రాలు హస్తాకార సంయుక్త పత్రాలుగా, హస్తాకార అంటే చేతులు హస్తం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో సంయుక్త పత్రాలుగా ఉండే, అంటే పెద్దవిగా ఉండే పత్రాలు టెరిడోఫైటా మొక్క. ఆ పత్రాలు హస్తాకార సంయుక్త పత్రాలను కలిగిన
టెరిడోఫైటా తరగతికి చెందిన మొక్క ఏది అంటే ఆన్సర్ డ్రయోప్టెరిస్. దీన్ని ఫ్రాండ్ అని కూడా అంటాం. 790 లేత పత్రాలు అగ్రభాగం నుంచి పీఠ భాగం వైపు మెలితిరగటం. వైపు మెలితిరుగుటను ఏమంటారు? టెరిడోఫైటా మొక్కల్లో ఉండే పత్రాలు లేత పత్రాలు. ఈ లేత పత్రాలు ఏం చేస్తాయంటే అగ్రభాగం అంటే చివరి భాగం నుంచి పీఠ భాగం వైపు మెలితిరిగి ఉండుటను ఏమంటారు అంటే వలికిత వలయ విన్యాసము. దీనికి ఎగ్జాంపుల్ డ్రయోప్టెరిస్ అనే మొక్కలో లేత పత్రాలు అగ్రభాగం నుండి పీఠ భాగం వైపు మెలితిరిగి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 791 టెరిడోఫైటా మొక్కల్లో పత్ర వృంతాలను కప్పుతూ ఉండే గోధుమ వర్ణం గల బహుకణయుత కేశాల వంటి నిర్మాణాలు. ఈ కేశాలు ఉంటాయి. టెరిడోఫైటా మొక్కల్లో ఏం చేస్తాయంటే పత్ర వృంతాలు ఉంటాయి కదా, ఆ పత్ర వృంతాలను కప్పుతూ కొన్ని కేశాలు ఉంటాయి. ఈ కేశాల వంటి నిర్మాణాలు అవి గోధుమ వర్ణంలో ఉంటాయి. అవి ఇంకా బహుకణయుతమై ఉంటాయి. వాటిని ఏమంటారు? ఆన్సర్ రామింటా అని అంటారు. గుర్తుపెట్టుకుంటే రామింటా వెరీ ఇంపార్టెంట్. ఇవి కేశాల వంటి నిర్మాణాలు. ఇవి టెరిడోఫైటా మొక్కల్లో పత్ర వృంతాలను కప్పుతూ ఉంటాయి. వీటి వర్ణం గోధుమ వర్ణం. 792 టెరిడోఫైటా మొక్కల్లో పత్రకములోని ఈనెలు చూపించే వ్యాపనమును ఏమంటారు? టెరిడోఫైటా మొక్కల్లో పత్రకంలోని ఈనెలు చూపించే వ్యాపనమును వివృత ద్విభాజీ విధానం అని అంటారు. 793 టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాశయాలు ఎక్కడ సమూహాలుగా ఏర్పడతాయి? టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాశయాలు ఎక్కడ సమూహాలుగా ఏర్పడతాయి? ఆన్సర్ పత్రం యొక్క ఉదర భాగములో 2 ఉపాంతాల వెంబడి. పత్రం యొక్క ఉదర భాగము అంటే కింద భాగంలో 2 ఉపాంతాల వెంబడి ఈ సిద్ధ బీజాశయాలు సమూహాలుగా ఏర్పడతాయి. 794 టెరిడోఫైటా మొక్కల్లో సిద్ధ బీజాశయాలు ఎక్కడ సమూహంగా ఏర్పడతాయి మనం చూసాం. 794 టెరిడోఫైటా మొక్కల్లో సమూహాలుగా ఏర్పడిన సిద్ధ బీజాశయాలను ఏమంటారు? ఆన్సర్ సిద్ధ బీజాశయ పుంజాలు అని అంటారు. వీటినే ఇంగ్లీష్లో సురాయ్ అని అంటారు. 795 కొన్ని ఫెర్న్ మొక్కల్లో ప్రతి సిద్ధ బీజాశయ పుంజం ఏ పొరతో కప్పబడి ఉంటుంది? దీనినే నిజ ఇండ్యూసియం అనే పొరతో కప్పబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ టెరిస్ అనే మొక్కలో సిద్ధ బీజాశయం పుంజము పొరతో కప్పబడి ఉంటుంది. 796 క్వశ్చన్ నెంబర్ 796 సాధారణంగా ప్రతి ఫెర్న్ మొక్కలోని పురుష బీజకణాలు ఎలా అమరి ఉంటాయి? ఆన్సర్ సర్పిలాకారంలో మెలితిరిగి బహుశైలికాయుతంగా ఉంటాయి. 797 క్వశ్చన్ నెంబర్ ఏ మొక్కల్లో ప్రతి సిద్ధ బీజాశయ పుంజం వెనుకకు వంగిన ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతముతో కప్పబడి ఉంటుంది? చూడండి, ఈ ప్రతి సిద్ధ బీజాశయ పుంజము వెనుకకు వంగి ఉండాలి. అలాగే అది పత్రకం యొక్క ఉపాంతముతో కప్పబడి ఉండాలి. అలాంటి మొక్కకు ఉదాహరణ టెరిస్ అనే మొక్క. దాని ఫెర్న్ మొక్కలు ఇవి టెరిడోఫైటాకు సంబంధించిన మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 798 ఫెర్న్ మొక్కల్లో ప్రతి సిద్ధ బీజాశయ పుంజం వెనుకకు వంగిన ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతంతో కప్పబడి ఉండుటను ఏమంటారు? అలా కప్పబడి ఉంటే ఆ పొరను కప్పబడి ఉండే మొక్క టెరిస్. అలాగే అలా కప్పబడి ఉండుటను ఏమంటామంటే ఆనృత ఇండ్యూసియం.
ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 ఇండ్యూసియంల గురించి తెలుసుకున్నాం. ఒకటి నిజ ఇండ్యూసియం. నిజ ఇండ్యూసియం అంటే ఏంటంటే సిద్ధ బీజాశయ పుంజము ఒక పొరతో కప్పబడి ఉండటాన్ని. ప్రతి సిద్ధ బీజాశయ పుంజము ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ పొరనే నిజ ఇండ్యూసియం అంటాం. ఎగ్జాంపుల్ టేరిస్. తర్వాత ఇక్కడ ప్రతి సిద్ధ బీజాశయ పుంజం వెనుకకు వంగిన ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాగంతో కప్పబడి ఉండుటను వెనుకకు వంగిన, ఇక్కడ దాన్ని ఆనృత ఇండ్యూసియం అని అంటాం. డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి తేడా చూడండి. నిజ ఇండ్యూసియము, ఆనృత ఇండ్యూసియము. జస్ట్ సిద్ధ బీజాశయ పుంజం ఒక పొరతో కప్పబడి ఉంటుంటే దాన్ని నిజ ఇండ్యూసియం అంటాం. అలాగే అదే సిద్ధ బీజాశయ పుంజం వెనుకకు వంగిన ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతముతో కప్పబడి ఉంటే దాన్ని ఆనృత ఇండ్యూసియం అని అంటాం. 799 సిలోప్సిడా సైలోటమ్ ఎగ్జాంపుల్, లైకాప్సిడా లైకోపోడియం ఎగ్జాంపుల్, సెలాజినెల్లా, అలాగే స్పినోప్సిడా ఈక్విజిటమ్, టెరాప్సిడా టెరిస్, ఎడియాంటమ్ అనే మొక్కలు ఏ తరగతికి చెందిన మొక్కలు? ఆన్సర్ టెరిడోఫైటా. సిలోప్సిడా ఎగ్జాంపుల్ సైలోటమ్, లైకాప్సిడా ఎగ్జాంపుల్ లైకోపోడియం ఎస్కులెంటమ్ టొమాటో, అలాగే సెలాజినెల్లా, అలాగే సైనాప్సిడా ఈక్విజిటమ్, టెరాప్సిడా ఎగ్జాంపుల్ టెరిస్, ఎడియాంటమ్ అనే మొక్కలు. ఇక్కడ లైకాప్సిడా ఉంది కదా, లైకోపోడియం ఒక పేరు గుర్తు రావాలి మనకి. లైకోపోడియం ఎస్కులెంటమ్ అంటే అది టొమాటో శాస్త్రీయ నామం. ఈ లైకోపోడియం అనేది వేరు. ఇవి ఏ తరగతికి చెందిన మొక్కలు అంటే టెరిడోఫైటా ఫర్న్కు చెందిన మొక్కలు. ఇక చివరిగా ఈరోజు క్లాస్లో చివరి బిట్టు. సో ఫ్రెండ్స్, ఐ థింక్ యూ ఆల్ ఎంజాయింగ్ దిస్ వీడియో. మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఎక్కడ కూడా లేట్ చేయకుండా, ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అలాగే వీడియోని కూడా చివరి వరకు వాచ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. లాస్ట్ బిట్ మనం చూద్దాం. టెరిడోఫైటా మొక్కలను సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే ఫెర్న్ మొక్కలని పిలుస్తారు. సో ఇప్పటి వరకు మనం 800 బిట్లు అంటే ఒక యూనిట్లో ఉన్న 4 చాప్టర్స్లో దాదాపు 800 బిట్లు మనం చేసాము. ఇంకా వీలైతే ఇంకొక 100 బిట్లు కూడా కవర్ అవుతాయి. దాన్ని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కవర్ చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్ అనౌన్స్మెంట్ ఈజ్ హియర్ అబౌట్ మెంబర్షిప్, ఛానల్ మెంబర్షిప్. ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా రావాలన్నా, అన్ని వీడియోస్ తప్పకుండా రావాలన్నా, అలాగే పీడిఎఫ్లు మీకు కావాలన్నా, సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లు ఉన్నాయి కదా, ఈ రిటర్న్ నోట్స్ పీడిఎఫ్ కావాలన్నా, అలాగే లైవ్ టెస్ట్లో మీరు పాల్గొనాలన్నా, మీ యొక్క లెర్నింగ్ని ఎంతవరకు మీరు సిద్ధపడ్డారో తెలుసుకోవాలంటే లైవ్ టెస్టులు చాలా ఉపయోగపడతాయి. వీటన్నిటిలో మీరు పార్టిసిపేట్ అవ్వాలంటే ప్లీజ్ become a member of JK Competitions. Please take membership. Thank you for watching. Have a nice day.